వంశీని కలిసి వచ్చి కావాలని వంశీని అరెస్ట్ చేశారు, అది ఇదని మాట్లాడటం వంశీని కావాలని అరెస్ట్ చేశారు, వంశీ మాట్లాడిన మాటలకు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల్ని తన మొత్తాన్ని తీసుకు జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అలాంటి వారి కోసం వచ్చి ఇలా మాట్లాడటం అనేది అతని యొక్క దీనికి వచ్చు. అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి చేసిన ఓడివి నువ్వు ఒక నోటికి వచ్చిన పచ్చి బూతులు తిట్టే ఓడి కోసం వచ్చి నువ్వు అంటే నువ్వు ఒక సైకో, నువ్వు ఒక ఎదవు అన్నది ఎవరికి అర్థం కావట్లా. అసలు వంశీ ఏంటండి, ఈయన మాట్లాడడం ఏంటి, వంశీ ఏంటి, అసలు ఫస్ట్ ఏంటి, ఆయన ఎలా వచ్చాడు, ఆయన ఏ స్థాయిలోకి ఎదిగాడు, అవన్నీ విజయవాడ ప్రజలకి, ఎన్టీఆర్ జిల్లా కానీ ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు. కనుక ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన కవర్ చేసేద్దామంటే అవ్వదు. ఆయన ఏమేమి మాట్లాడాడు గవర్నమెంట్ లో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి ఎంత కవర్ చేసినా ఎవరైతే తప్పులు చేశారో ఈ లా అండ్ ఆర్డర్ గాని పోలీస్ వ్యవస్థ గాని వదలదు. ఇదంతా కేసులు ఇరికిచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కావాలని చేశారని మాట్లాడటంపై వంశీని ఇదేమంటారు? కేసులో కావాలని విగించడానికి గవర్నమెంట్ వచ్చే 3 ఏళ్ళు అవ్వలేదు, 7 నెలలు అయ్యింది. ఈ కేసు ఎప్పుడుది? ఈ గవర్నమెంట్ లో రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది ఈ గొడవ, గన్నవరం పార్టీ ఆఫీస్ గొడవ. అప్పుడు జరిగిన కేసులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు తగలబెట్టింది ఎవరు? గన్నవరం ఆఫీస్ మీద వెళ్ళింది ఎవరు? వలమేని వంశీ గారి మనుషులు కదా. ఈ రోజు మిమ్మల్ని తొక్కేశారు కాబట్టి ఈ రోజు జైల్లోకి వెళ్ళారు. అసలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కి ఒకటి నొక్కి ఆ నొక్కి ఈ నొక్కి ఏ నొక్కి నాకు అర్థం కాలేదు. జనాలు డబ్బులు పంచిపెట్టాను ఏ జరిగే రాదు, అందరూ చేసి ఆర్పడం చేసి అది చేశాడు. కానీ ఈ రోజు రాష్ట్ర సుభిత్వం నడుస్తుంది. మీరు చేసినప్పటికీ చంద్రబాబు గారు బదులు తీరుస్తున్నారు, రాష్ట్రాన్ని నడుపుతున్నారు, ప్రజలను నడుపుతున్నారు. అంటే వంశీ అమాయకుడు మంచివాడు కావాలని అతను ఇరికిస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. మీకు మాట చెప్తానండి, చట్టం దాని చూసుకోబోతుంది. ఎక్కడ కూడా ప్రభుత్వం ఇన్వెంట్ లేదు. ఇది కావాలని చేస్తున్నారు, కావాలని కుట్ర. ఆ కుట్ర ఇప్పుడు టీడీపీ వచ్చిందంట పెట్టుమలైంది. జగన్మోహన్ రెడ్డి వంశీని కలిసి కావాలని వంశీని ఇరికిచ్చారు, అది ఇదని మాట్లాడటంపై మీరేమన్నా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గతంలో చేసిన తప్పే ఇవాళ మరి ఆయనకి ఇవాళ లోపలికి వెళ్ళడానికి కారణమైంది. మరి గతంలో కూడా ఆయన అన్న మాటలో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద భూస్వామి చంద్రబాబు నాయుడు గారితో తీసుకొని గెలిచి మరి ఆయన్ని పెట్టడం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే అధికారులు బట్టలు ఎప్పుడీసి ఇక్కడ నిలబెడతాను, రిటైర్మెంట్ అయినా ఎక్కడో నిలబెడతానో ఇక్కడ కాదు. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని ఏమి చేయలేరు అధికారులు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఎవరైనా ఆ చట్టం తరఫున తను చేసుకుపోద్ది, ఎవరు తప్పు చేసినా శిక్ష మాత్రం తప్పదు.